చాలామందికి బీపీ ఉన్నా కూడా మందులు వాడరు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా అని బీపీ మందులు వాడుకోకుండా ఉంటారు. అసలు బీపీ కంట్రోల్లో పెట్టుకోకపోతే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ముందు ముందు, బీపీని ఎందుకు మనం కంట్రోల్లో పెట్టుకోవాలి అన్న విషయాలు ఈరోజు నేను మీకు చెప్తాను. వీడియో చివరి దాకా చూడండి. దాంతోపాటు బీపీకి ఖచ్చితంగా మందులు వేసుకోవాలని కాదు, ఇనిషియల్ స్టేజెస్ అంటే స్టార్టింగ్లోనే మరీ అంత ఎక్కువగా కాకుండా కొంచెమే పెరిగి ఉంటే దాన్ని మనం మందులు వాడకుండానే బీపీని ఎలా కంట్రోల్లో తెచ్చుకోవాలి. అసలు బీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి బీపీ ఎందుకు వస్తుందంటే వాళ్ళు సరైన లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ ఒక జీవన విధానం అనేది సరిగా లేకపోవడం వల్లనే చాలామందికి బీపీ తక్కువ వయసులోనే వచ్చేస్తుంది. సో మన జీవన శైలిలో ఎటువంటి మార్పులు తీసుకురావడం వల్ల బీపీ అనేది మనం కంట్రోల్ తెచ్చుకోవచ్చు, మందులు వాడకుండానే ఎలా మనం బీపీ కంట్రోల్ తెచ్చుకోవచ్చు అనే విషయం కూడా మీతో నేను చర్చిస్తాను. దానికంటే ముందు అసలు బీపీ కంట్రోల్లో పెట్టుకోకపోతే వచ్చే ఇబ్బందుల గురించి కూడా మీకు చెప్తాను. ఎందుకు ముందు ఇబ్బందుల గురించి చెప్తున్నా అంటే అది విన్న తర్వాతనన్నా మీరు బీపీ కంట్రోల్ చేసుకోవడానికి సరైన నియమాలు పాటించి, లేదా అవి పాటించా కూడా కంట్రోల్ లేకపోతే రెగ్యులర్గా డాక్టర్తో చెకప్ చేయించుకొని బీపీ మందులు వాడతారని ఆశిస్తున్నా. అందుకే ముందు బీపీ కంట్రోల్ లేకపోతే వచ్చే ఇబ్బందుల గురించి మీకు అవగాహన కల్పిస్తాను. తర్వాత ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలనే విషయం చెప్తాను. ఓకే, ముందుగా బీపీ అనేది నార్మల్ అనేది మనకు తెలుసు, సగం మందికి తెలిసే ఉంటుంది. 120/80 <120/80 సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్. గుండె కొట్టుకున్నప్పుడు మనకు 120/80 కంటే తక్కువ ఉండాల్సింది. ఇది నార్మల్ బీపీ అనమాట మామూలుగా. అయితే బీపీ కంట్రోల్ లేకపోవడం వల్ల ముఖ్యంగా దెబ్బతినే అవయవాలు ఏమైనా ఉన్నాయంటే, ఒకటి బ్రెయిన్ అండి, బ్రెయిన్ దెబ్బతింటుంది. 2 హార్ట్, 3 కిడ్నీస్. ఈ మూడింటిపైన మెయిన్ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది మనకు. అయితే బీపీ కంట్రోల్ లేకపోవడం వల్ల బ్రెయిన్లో ఏమవుతుంది, ఇప్పుడు మనకు బీపీ కంట్రోల్ లేనప్పుడు బ్రెయిన్కి ఏమవుతుంది, మామూలుగా రక్తం అనేది రక్తనాళాల్లో మనకు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే బీపీ కంట్రోల్ లేదు అంటే బీపీ మామూలుగా మనకు 120/80 కంటే తక్కువ ఉండాలి కదా, అలా కాకుండా ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సడన్గా నీకు బీపీ కంట్రోల్ లేదు, ఒక 200 వరకు వెళ్ళిపోయింది, 200/120 అలా వెళ్ళిపోయింది, బీపీ ఇంత ఎక్కువ పెరిగింది అనుకుందాం. పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ రక్తనాళాల్లో ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. ప్రెషర్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, రక్తనాళాలు చిట్లిపోతాయి కదా, రక్తనాళాలు చిట్లినప్పుడు మనకేమవుతుంది, ఈ రక్తనాళాలు చిట్లినప్పుడు రక్తం అనేది బయటకు వచ్చేస్తుంది నీకు ఇక్కడ. సో రక్తనాళాలు చిట్లిపోయి బ్రెయిన్లో రక్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు నీకు స్ట్రోక్ అంటే పక్షవాతం వస్తుంది. సో బీపీ కంట్రోల్లో పెట్టుకోకపోతే బ్రెయిన్లో రక్తనాళాలన్నీ చిట్లిపోయి రక్తనాళాల్లోంచి బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. ఇలా బయటకు వచ్చేసి బ్రెయిన్లో అక్కడక్కడ రక్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. రక్తం చిట్లిపోయి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకు కోమాలోకి వెళ్తాం అనమాట. కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. మనకు ఫిట్స్ వస్తాయి, తర్వాత పక్షవాతం వస్తుంది, ఫిట్స్ వస్తాయి. ఇంకా ఒకవేళ ఇది పెద్ద మెదడు చిన్న మెదడు అని 2 ఉంటాయి కదా, చిన్న మెదడు దగ్గర కనుక ఒకవేళ చిట్లింది అనుకో రక్తము, ఇదంతా పెద్ద మెదడులాగా తీసుకుంటే వెనక వైపు మనకు చిన్న మెదడు ఉంటుంది. ఒకవేళ ఈ పరిసరాల్లో కనుక రక్తం చిట్లినట్లయితే ఇక్కడే మనకు ఊపిరి తీసుకోవడానికి సంబంధించింది కానీ బీపీకి సంబంధించి కంట్రోల్ కానీ ఈ కంట్రోల్స్ అన్నీ చిన్న మెదడు దగ్గర ఉంటాయి అన్నమాట. ఒకవేళ అక్కడ కనుక రక్తం చిట్లిందంటే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే ఊపిరి తీసుకునే సెంటర్ కంట్రోల్ అంతా అక్కడే ఉంటుంది. ఒకవేళ అక్కడ రక్తం చిట్లితే దానివల్ల అక్కడ ఒత్తిడి వల్ల ఆ భాగం మాత్రం పనిచేయకుండా అయిపోతుంది బుర్రకు సంబంధించి. దానివల్ల ఆయన చనిపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది అనమాట. దానివల్ల ఒకవేళ ఊపిరి తీసుకునే దగ్గర ఇబ్బంది వచ్చేస్తే వెంటిలేటర్ పైకి వెళ్ళిపోతాడు పేషెంట్. వెంటిలేటర్ పైకి వెళ్ళే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దాంతో బతికే అవకాశాలు తగ్గిపోతాయి. చిన్న మెదడు దగ్గర మాత్రం రక్తం చిట్లిందంటే బతికే అవకాశాలు చాలా తగ్గిపోతాయి అన్నమాట.
ఒకవేళ అలా కాకుండా పెద్ద మెదడులో చిట్లినా కూడా పక్షవాతం రావడం, కోమాలోకి వెళ్ళిపోవడం, ఫిట్స్, ఇవన్నీ ప్రమాదాలు జరుగుతాయి అన్నమాట. ఇది బ్రెయిన్లో బీపీ కంట్రోల్ లేకుండా ఎక్కువైపోతే బ్రెయిన్లో ఈ ఇబ్బందులు వస్తాయి. ఇది బ్రెయిన్కి సంబంధించి. అదే ఇప్పుడు హార్ట్ మనం తీసుకున్నట్లయితే, గుండె తీసుకున్నట్లయితే, గుండె ఇప్పుడు బీపీ కంట్రోల్ లేకపోతే గుండె జబ్బు గుండె ఎటువంటి ఇబ్బందికి గురవుతుంది, ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, మనకు ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు గుండె అనేది, ఇప్పుడు గుండె పైన కూడా ప్రెషర్ ఎక్కువైపోతుంది. బీపీ అనేది 200 పెరిగిపోయినప్పుడు రక్తం ఇప్పుడు పంప్ చేయాలి కదా. మన గుండె చేసే పని ఏంటి, బాడీలో మొత్తం రక్తాన్ని అది పంప్ చేయాలి, రక్త సరఫరా చేయాలి. ఇది గుండె కొట్టుకొని రక్తం ఇక్కడ నుంచి మనకు ఒళ్ళంతా రక్తాన్ని సరఫరా చేయాలి గుండె. ఇప్పుడు ఈ రక్తనాళాల్లో ప్రెషర్ 200 ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రక్తనాళాల ద్వారా ఒళ్ళంతా ప్రవహించాలంటే ఈ 200 కంటే ఇంకా ఎక్కువ బలంగా కొట్టుకోవాలి. ఇదంతా దానికి ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ లాగా. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది రక్తనాళాల్లో ప్రెషర్ ఎంత ఉందో అంత. ఇప్పుడు రక్తము ఇక్కడ నుంచి ఈ రక్తనాళాల్లోకి వెళ్ళాలంటే మనకు గుండె ఇంకా ఎక్కువ బలంగా కొట్టుకోవాలి. ఎందుకంటే 200 కంటే ఎక్కువ ప్రెషర్ జనరేట్ చేస్తే తప్ప గుండెలో నుంచి రక్తం అనేది రక్తనాళాల ద్వారా ప్రవహించదు. సో ఇక్కడ మీకు ఏదైతే బీపీ ఎక్కువైపోతుందో ఆ బీపీ అనేది గుండెకు రెసిస్టెన్స్ లాగా, అంటే అంత ప్రెషర్ని తట్టుకొని కొట్టుకోవాలి గుండె. ఇప్పుడు నీకు రక్తం సరఫరా చేయాలంటే మామూలుగా అయితే 120/80 ఉందనుకో సరఫరా చేయగలుగుతుంది, 130, 140 కొంతవరకు భరిస్తుంది. ఒకవేళ 200, 210, 220 అలా పెరిగిపోతూ పోయిందనుకో, ఏదో ఒక టైంలో అంత ప్రెషర్ని భరించలేక హార్ట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది అనమాట, గుండె ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది, గుండె ఫెయిల్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, మనకు ఊపిరితిత్తులు అనేది నీరు చేరిపోతుంది అనమాట. ఊపిరితిత్తులో నీరు చేరి ఆయాసం రావడం, కాళ్ళ వాపులు, దాని తర్వాత ఎడమ వైపు గుండె ముందు ఫెయిల్ అయిపోతుంది అనమాట. తర్వాత కుడివైపు గుండె కూడా ఫెయిల్ అయిపోవడం, వాళ్ళంతా కాళ్ళ వాపులు రావడం, ఆయాసం రావడం, గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. ఇది గుండె ఇబ్బందికి సంబంధించి. తర్వాత కిడ్నీస్లో ఏమవుతుంది, కిడ్నీస్లో ప్రెషర్ పెరగడం వల్ల కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోతుంది. కిడ్నీలో కూడా సేమ్. ఇప్పుడు బ్రెయిన్లో ప్రెషర్ పెరగడం వల్ల రక్తం చిట్లి పక్షవాతం ప్రమాదం ఉంది. ఇక్కడ గుండె ప్రెషర్ తట్టుకోలేక ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోవడం వల్ల రక్తం సరఫరా అనేది జరగదు. సడన్గా గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొట్టుకోవడం కూడా సరిగా లేదు. బీపీ కూడా తర్వాత గుండె ఫెయిల్ అయిపోయి బీపీ డ్రాప్ అయిపోవడము, దాని తర్వాత ఊపిరితిత్తులో నీరు చేయడం వల్ల ఆయాసం రావడం, కాళ్ళ వాపులు వచ్చేయడం, గుండె ఫెయిల్ అయిపోతుంది. ఇంకా అక్కడ కూడా చనిపోయే ప్రమాదం ఉందన్నమాట. ఇక్కడ కూడా దీనివల్ల కూడా చనిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ కూడా చనిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ బ్రెయిన్లో రక్తం కనుక చిట్లినట్టయితే, ఎక్కడ వెనుక భాగం వైపు, చిన్న మెదడు వైపు, ఆ వైపు ఎక్కడైనా రక్తం చిట్లిందంటే అక్కడ కూడా చనిపోయే ప్రమాదం ఉంది. కిడ్నీలలో ఇమ్మీడియట్గా చనిపోకపోవచ్చు, కానీ కిడ్నీలు అనేవి పనిచేయడం తగ్గిపోతాయి అన్నమాట. ఒక్కసారి కిడ్నీలు పనిచేయడం తగ్గిపోయిందంటే మనకి ఎలా తెలుస్తుందంటే రక్త పరీక్షలు చేస్తే తెలిసిపోతుంది, లేదా మూత్రం పరీక్ష, కరెక్ట్గా చెప్పాలంటే రక్తం పరీక్ష చేస్తే తెలిసిపోతుంది. క్రియాటినిన్ అనేది మనకి పెరిగిపోతుంది అనమాట. రక్తంలో క్రియాటినిన్ వాల్యూ పెరుగుతుంది. ఒక్కసారి కిడ్నీ బీపీ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అయిపోయినాయి అంటే, కిడ్నీలో మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఒక్కసారి డ్యామేజ్ అనేది పర్మనెంట్గా ఒక్కసారి డ్యామేజ్ అయిపోయినాయి అంటే అవి రాను ఆ ఇబ్బంది అనేది పెరుగుతూనే పోతుంది తప్ప తగ్గదు. దాన్ని ఆపలేం మనం. ఒక్కసారి ఇబ్బంది స్టార్ట్ అయిందా, పని చేయడం తగ్గిందా, రాను ఆ ఇబ్బంది పెరుగుతూ పోయి డయాలసిస్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఇమ్మీడియట్గా చనిపోకపోవచ్చు, కానీ ఇబ్బంది ఒక్కసారి స్టార్ట్ అవ్వడం వల్ల మెల్లమెల్లగా అది పెరుగుతూ పోయి ఎంత ప్రమాదంకి గురవుతామంటే చివరికి డయాలసిస్ పైకి వచ్చి చనిపోయే ప్రమాదం ఉందన్నమాట. సో ఇటువంటి ఇబ్బందులకు గురవుతాం. కిడ్నీ ఏమంటారు, మనం బీపీ కనుక కంట్రోల్లో పెట్టుకోకపోతే. అందుకు బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం. అసలు బీపీ ఇప్పుడు ఎందుకు బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలంటే అసలు మనం ముందుగా పాటించవలసిన, అంటే ట్యాబ్లెట్స్ వాడకుండా బీపీ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్, బరువు తగ్గాలి. బరువు తగ్గడం వల్ల బీపీ కంట్రోల్ వస్తుంది అన్నమాట. బరువు తగ్గడం. మీ బరువు ఎంత ఉందో చూసుకోండి.
బిఎంఐ అని అంటాం అన్నమాట. బిఎంఐ అంటే హైట్ వెయిట్ బై హైట్ స్క్వేర్ అనమాట. అంటే kg/m². వెయిట్ ఇన్ కేజెస్ బై హైట్ ఇన్ మీటర్². ఇది చేస్తే మనకు బిఎంఐ అనే వాల్యూ వస్తుంది మీ హైట్ వెయిట్ని బట్టి. ఈ బిఎంఐ అనేది మనకు మామూలుగా 25 కంటే తక్కువ ఉండాలంటారు, కానీ అది యుఎస్ పాపులేషన్కి. మన ఇండియన్ పాపులేషన్కి కనుక మనం చూస్తున్నామంటే 22.9 <23 అరౌండ్ ఈ ఏరియాలో ఉంటే హెల్దీ వెయిట్ అనమాట బిఎంఐ. మీ బిఎంఐ మీరు చూసుకోండి, ఈ బిఎంఐలో మెయింటైన్ అయ్యేటట్టు చూసుకోవాలి. అధిక బరువు, ఊబకాయం, ఒబెసిటీ అంటాం కదా, ఉన్న వాళ్ళకు పొట్ట వాపు ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు మీ బరువు తగ్గాలి, బరువు తగ్గితే బీపీ కంట్రోల్లో వస్తుంది. బిఎంఐ 23 కంటే తక్కువ పెట్టుకోవాలి. ఓకే, లేదా ఇంకొక ఆప్షన్ ఏంటంటే మన నడుము కొలత చూసుకోవాలన్నమాట. మగవాళ్ళలో అయితే నడుము కొలత 102 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండాలబ్బా, చూసుకోండి. అదే ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు మేల్ ఫీమేల్స్కి అయితే ఫీమేల్స్ అనమాట. ఫీమేల్స్కి అయితే అంటే ఆడవాళ్ళకైతే 88-89 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండాలన్నమాట నడుము. అప్పుడు హెల్దీ ఉన్నట్టు మీరు. బిఎంఐ కూడా బిఎంఐ అంటే kg/m², బరువు వెయిట్ బై హైట్ kg/m² వేసుకుంటే మన బిఎంఐ 23 కంటే తక్కువ ఉండాలి. మన పొట్ట చుట్టుకొలత 102 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండాలి మగవారికి. ఆడవారికి అయితే 89 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండాలి. ఇదొకటి. బరువు తగ్గడం వల్ల బీపీ కంట్రోల్లోకి వస్తుంది. రెండోది, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం, వ్యాయామం రెగ్యులర్గా చేయాలి. ఎంతసేపు అంటే మినిమం 45 నిమిషాలు పొద్దున నడవాలన్నమాట. చెమటలు పట్టాలి నడిస్తే. అలా నడిస్తేనే మెల్లగా నడుస్తూ ఉంటే అది కౌంట్కి రాదనమాట. ఫాస్ట్గా నడవాలి, చెమటలు పట్టాలి మనం నడిస్తే. 45 నిమిషాలు, 30 నుంచి 45 నిమిషాలు మినిమం మనం రోజు పొద్దున నడిస్తే బీపీ కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. దానిలో కూడా బీపీ అనేది కొంచెం మనకు కంట్రోల్లో వస్తుంది. లేదా ఇదే అని కాదు, ఎనీ ఎక్సర్సైజ్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్కి వెళ్తే జిమ్కి వెళ్ళండి, రన్నింగ్ చేస్తే రన్నింగ్ చేయండి, సైక్లింగ్, జాగింగ్, డ్యాన్సింగ్, ఇలా ఏదైనా సరే ఎటువంటిదైనా ఎనీ ఎక్సర్సైజ్ ఏదైనా. బట్ చెమటలు వస్తే అది మనకు కౌంట్ అనమాట. చెమటలు రావాలి మీరు ఎక్సర్సైజ్ చేస్తే. లేదా ఈ కొంచెం వయసులో ఉన్న వాళ్ళంటే ఇవన్నీ చేయొచ్చు. 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు, లేకపోతే ఓల్డ్ ఏజ్ కనుక మనం తీసుకున్నట్లయితే వాళ్ళు ఒక 45 నిమిషాలు రోజు పొద్దున వాళ్ళకు తగినంత స్పీడ్గా నడవాలి. అలా రెగ్యులర్గా వ్యాయామం చేయడం వల్ల కూడా బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫుడ్, ఇది చాలా ఇంపార్టెంట్. డైట్, ఏం తింటున్నాం అనే దానికి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్దీ డైట్ తీసుకుంటే బీపీ చాలా కంట్రోల్ చేయొచ్చు. ఈ హెల్దీ డైట్ అంటే డైట్లో ఏం తీసుకోవాలి మనం? ఫ్రెష్ ఫ్రూట్స్, పండ్లు అండ్ కూరగాయలు పండ్లు బాగా తీసుకోవాలన్నమాట. దాంతోపాటు హోల్ గ్రెయిన్స్ అండ్ ఫ్రూట్స్ అనమాట, ఇవి బాగా తీసుకోవాలి. దాంతోపాటు పొటాషియం ఎక్కువ ఉన్న పండ్లు మనం తినాలి. పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్ తినాలి అన్నమాట. పొటాషియం ఎక్కువ ఉన్న పండ్లు, కూరగాయలు తినడం వల్ల బీపీ కంట్రోల్ వస్తుంది. ఎందుకు పొటాషియం ఎక్కువ ఉన్న తినాలంటే, పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్ డైట్ తినడం వల్ల సోడియం ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, సోడియం వల్ల బీపీ అనేది పెరిగిపోతుంది అన్నమాట. అది కూడా. సో సాల్ట్ కూడా తక్కువ చేయాలి. నెక్స్ట్ పాయింట్ అది. సాల్ట్ వల్ల ఏదైతే మనకు బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో బీపీ అనేది, పొటాషియం వల్ల ఆ ఎఫెక్ట్ కొంచెం తగ్గుతుంది. సోడియం ఎక్కువ ఉన్న ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తినడం వల్ల కొంచెం మనకు బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది. సో పొటాషియం రిచ్ ఫుడ్స్, పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలా. దాని తర్వాత ఇందాక చెప్పే కదా సాల్ట్, ఉప్పు తగ్గియాలి. ఉప్పు బాగా తగ్గియాలన్నమాట బీపీ కంట్రోల్లో తెచ్చుకోవాలంటే. మామూలుగా అయితే 6 గ్రామ్స్ లేదా 6 గ్రామ్స్ కంటే తక్కువ తీసుకోవాలని చెప్తారు. అంతవరకు కూడా 4 గ్రామ్స్ లోపు సాధ్యమైనంత వరకు తక్కువ చేసేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఆల్కహాల్, మందు కానీ సిగరెట్. ఆల్కహాల్, సిగరెట్, ఓకేనా? మందు సిగరెట్ మానేయాలి. మందు సిగరెట్ మానేస్తే బీపీ కంట్రోల్లోకి వస్తుంది. ఈ 2 అలవాట్లు మానేసేయాలి మనం. ఇంకోటి, ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ ఏదైతే జీవనశైలి ఉందో దాంట్లో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నిద్ర సరిగా పోకపోవడం వల్ల బీపీ పెరిగిపోతుందండి.
బీపీ కంట్రోల్ అనేది పోతుంది సరిగా పోవడం కష్టమైతే కనుక. నిద్ర సరిగా పోకపోతే కనుక బీపీ అనేది చాలా పెరుగుతుంది. నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. ఒక రోజుకి కనీసం 6 గంటలు ఖచ్చితంగా పడుకోవాలి. మంచి నిద్ర సరిగా పోకపోవడం వల్ల బీపీ అనేది చాలా పెరిగిపోతుంది అనమాట. అసలు కంట్రోల్ అనేది పోతుంది. ఇంకా నిద్ర సరిగా పోవాలంటే ఏం చేయాలి అంటే ఇంకా ఒక టైం షెడ్యూల్ అనేది డైలీ మనం స్టిక్ అవ్వాలి. రోజు ఒకే టైంకి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. 10 గంటల కంటే 10 గంటలకు డైలీ అదే టైంకి పడుకున్నామంటే బాడీలో నిద్ర అనేది మనకు ఒక రిధం అనమాట. అది మనకు ఒక అలవాటులాగా అది మన బాడీకి అలవాటు అయిపోతుంది. ఒక రిధం అనమాట. నైట్ మనం పడుకోవడానికి మెలటోనిన్, నిద్ర సరిగా రావడానికి మెలటోనిన్ అనేది మనకు యూజ్ అవుతుంది. అది సరిగా మన బ్రెయిన్లో తయారవుతుంది. అది తయారవ్వాలంటే ఎక్కువ లైట్స్కి కనుక మనం ఎక్స్పోజ్ అయితే అది సరిగా తయారవ్వదు. సో మనం పడుకునే ముందు మన బెడ్రూమ్ కానీ మనకు పడక గదిని డార్క్ చేసి లైట్స్ అన్నీ పెట్టుకొని ఫోన్ చూసుకొని ఆ లైట్ అంతా పడతా ఉంటే మనకు సరిగా నిద్ర రాదు. కాబట్టి మనం పడుకోవడానికి 1 గంట ముందు ఇంకా ఫోన్ చూడడం మానేయాలి. ముఖ్యంగా ఫోన్ చూడడం మానేయాలి. మన బెడ్రూమ్లో లైట్స్ ఆఫ్ చేసి డార్క్గా పెట్టుకోవాలి. క్వైట్గా ఉండాలి. రూమ్ రిలాక్సింగ్ ఉండాలి. 1 గంట ముందు కావాలంటే వేడి నీళ్ళతో స్నానం చేయొచ్చు. దానివల్ల కూడా బాడీ బాగా రిలాక్స్ అవుతుంది. బ్రైట్ లైట్స్ ఏవి చూడకూడదు. టీవీ కానీ, కంప్యూటర్ కానీ, ఫోన్ కానీ ఇవేవి చూడకుండా డైలీ ఒకే టైంకి కనుక రెగ్యులర్గా పడుకుంటున్నట్టయితే మన బాడీ అలవాటు పడిపోతుంది. అప్పుడు మంచి నిద్ర వస్తుంది. ఇంకోటి, నైట్ టైం ఎక్కువగా తినడం, నిద్ర సరిగా పోకపోవడం, నైట్ టైం ఎక్కువగా తినడం వల్ల కూడా హెవీ మీల్స్ నైట్ టైం అవాయిడ్ చేయాలి. నైట్ టైం మీరు హెవీగా తిన్నారంటే మళ్ళీ మీ సర్కేడియన్ రిధం అంటే మీరు రెగ్యులర్గా నిద్ర అనేది పట్టదనమాట. సరిగా మీ నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. సో నైట్ టైం తక్కువగా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తక్కువగా తినాలన్నమాట. లార్జ్ మీల్స్, పెద్ద ఎక్కువ ఫుడ్ కనుక నైట్ టైం తీసుకున్నట్టయితే మళ్ళీ నిద్ర పట్టదు. సో ఎక్కువ ఆహారం తీసుకోకూడదు నైట్ టైం. బిర్యానీ లాంటివి అస్సలు తినకూడదు. ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. రాత్రిపూట తీసుకోకూడదు. నో. దాంతోపాటు నైట్ టైం 4 తర్వాత కాఫీ తాగకూడదు. కాఫీ అనేది ఫుల్ బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసేస్తుంది బ్రెయిన్ని. దానివల్ల నిద్ర సరిగా పట్టదు మనకు. కాఫీ అవాయిడ్ చేయాలి. బెడ్ టైం ముందు కాఫీ, ఆల్కహాల్ ఇవన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. అండ్ ఇంకోటి, నిద్ర సరిగా పోకపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే మధ్యాహ్నం పడుకోవడం. మధ్యాహ్నం 2-3 గంటలు, మధ్యాహ్నం 1-2 గంటలు అలా పడుకుంటే ఇంకా నీకు నైట్ టైం అనేది నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. సో మార్నింగ్ డే టైం నిద్ర అనేది తగ్గించేసేయాలి. కుదిరితే అసలు పడుకోకూడదు డే టైం. అండ్ నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెన్షన్, స్ట్రెస్. వీటి నుంచి మీరు వర్క్ స్ట్రెస్ అవి ఉండొచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్, లేకపోతే ఫైనాన్షియల్గా ఏ స్ట్రెస్ అయినా పర్వాలేదు. దాన్ని ఎలా అవాయిడ్ చేయాలో చూడండి. లైక్ మీ డే ముందే ప్లాన్ చేసుకోండి. ఇంకా రిలాక్స్ అవ్వడానికి బెస్ట్ థింగ్ ఏంటంటే మంచి మ్యూజిక్ వినడం, లేకపోతే యోగా, మెడిటేషన్ ఇలాంటివి ఏదైనా ప్రాక్టీస్ చేయండి. సో స్ట్రెస్ కూడా కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఇవి పాటించడం వల్ల మనకు ట్యాబ్లెట్స్ వాడకుండా కూడా ఎర్లీ స్టేజ్లో అయితే బీపీ మనం కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. ఇవి అన్నీ చేసినా కూడా కంట్రోల్లో రావట్లేదు అంటే మాత్రం ఇంకా మనం మెడిసిన్ స్టార్ట్ చేసుకోవాలి. రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట బీపీని. మందులు మాత్రం ఖచ్చితంగా వాడడం మొదలు పెట్టాలి. బీపీ కంట్రోల్ లేకపోతే నాకేం ఇబ్బంది లేదు కదా, నాకేం కాదులే, ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది లేదు, నా బాడీకి ఏమవుతుంది, నాకేం కాదు, ఇలా కొంతమంది మనకు చెప్పడం వింటూనే ఉంటాం మన చుట్టుపక్కల వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియజేయండి, ఇలాంటి ఇబ్బందులు వస్తాయి, నీకు ఇప్పుడు బాగానే ఉండొచ్చు, ఫ్యూచర్ అయినా చాలా ప్రమాదం కొంచెం ఉందన్నమాట. ఇందాక మాట్లాడుకున్నాం కదా, బ్రెయిన్, హార్ట్, కిడ్నీ ఇలా ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు. ఇప్పుడు నీకు బాగానే అనిపించినా కానీ ఆ ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా గుండె పైన, ఇప్పుడు అంత బీపీ ఉంది, ఇప్పుడు కొంతమంది 170-180 ఉన్నా కూడా, 170/100, 180/100 ఇలా బీపీ ఉన్నా కూడా అసలు మందులు వాడరు. ఎందుకు మందులు వేసుకోవట్లేదు అంటే వాళ్ళు కన్విన్స్ అవ్వరు. మనం చెప్పినా కూడా వాళ్ళు వినరు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు, నేను ఎందుకు వాడాలి, నాకేం కాదు అని అనుకుంటుంటారు. కానీ లోపల ఏం జరుగుతుంది, అంత ప్రెషర్ ఉండడం వల్ల, ఇప్పుడు గుండె పైన అదంతా ప్రెషరే కదా, హార్ట్ పైన అదంతా ప్రెషర్. ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే
ఇంత ప్రెషర్, ఇప్పుడు ప్రెషర్ పెరిగే కొద్దీ గుండె వాల్స్ ఉంటాయి కదండి, హార్ట్ అనేది ఇలా పెరుగుతూ పోతుంది అనమాట. గుండె వాల్స్ అనేది హైపర్ట్రోఫీ అంటారు అనమాట. పెరిగిపోయి అప్పుడు ఏమవుతుంది, గుండెకి సంబంధించిన కండ ఏదైతే ఉందో అది వాపు వచ్చేస్తుందండి. గుండె వాపు వచ్చి అప్పుడు సరిగా రక్తం నిండాలంటే ఇది రిలాక్స్ అవ్వాలి. ఇలా డైలేట్ అయిపోయి రిలాక్స్ అయిపోతే రక్తం ఫిల్ అవుతుంది. సో దాంతోపాటు అది సరిగా జరగదనమాట, హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. లేదా రక్తం ఇప్పుడు కండరం పెరిగిపోయింది కదా, దీనికి రక్తం సప్లై కూడా బ్లడ్ ఎక్కువ సప్లై చేయాల్సి వస్తుంది, డిమాండ్ పెరిగిపోతుంది. ఇంత మజిల్ ఇప్పుడు పెరిగిపోయింది కదా, కండ ఇంత పెరిగిపోయింది కదా, దీనికి ఇప్పుడు రక్తం సరఫరా కూడా పెరగాలి. కానీ దీనివల్ల ఈ కండరం పెరిగిపోయి ఆ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో, మన గుండెకు కూడా రక్తం అవసరం, దానికి కూడా ఆక్సిజన్ అవసరం, అన్ని టిష్యూస్ లాగానే. కాకపోతే ఇప్పుడు ఇంత కండరం పెరిగిపోయినందుకు దానికి కావాల్సినంత బ్లడ్ సప్లై కూడా పెరగాలి. కానీ ఈ కండరం పెరిగిపోయి ఏం చేస్తుంది, ఈ గుండె కండరానికి ఏవైతే సప్లై చేసే రక్తనాళాలు ఉన్నాయో, రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు, అవి ఒత్తుకుపోతాయి అన్నమాట. ఒత్తుకుపోవడం వల్ల ఏమవుతుంది, రక్తం సరఫరా అనేది సరిగా జరగదు. దీంట్లో రక్తనాళాలు ఉన్నాయి, ఈ కండరం పెరగడం వల్ల ఒత్తుకుపోతాయి అన్నమాట. ఈ ప్రెషర్ వల్ల బ్లడ్ అనేది సరిగా అందదనమాట కొన్ని భాగాలకు. అప్పుడు ఏమవుతుంది, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటాయి. దాంతోపాటు ఇంకా ఏమి ఇబ్బంది ఉంది, ఇంత ప్రెషర్ పెరగడం వల్ల రిథమ్ సరిగా ఉండదు, గుండె లయబద్ధంగా కొట్టుకోదు. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్, ఇది ఊరికే జనరల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా, అర్థం కావడానికి. అలా ఉండదు మామూలుగా, కానీ ఇలా ఒక పద్ధతిగానే ఒక రిథంలో కొట్టుకోవాలి గుండె. కానీ ఇంత ప్రెషర్కి గురవడం వల్ల సడన్గా రిథమ్ కోల్పోతుంది అనమాట. ఇలా మధ్యలో గ్యాప్స్ వచ్చేస్తాయి, ఒక లయబద్ధంగా కొట్టుకోదు. దానివల్ల కూడా ఏమవుతుంది, కళ్ళు తిరిగి పడిపోవడం. ఎందుకంటే గుండె సరిగా కొట్టుకోవట్లేదు కదా, రక్తం సరఫరా బ్రెయిన్కి అందదు. అప్పుడు కూడా కళ్ళు తిరిగి పడిపోవడం, ప్రమాదం చోటు చేసుకుంటుంది, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది, గుండె లయబద్ధంగా కొట్టుకోదు. సో ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి, ఒక పీక్ అన్నమాట. అంటే ఇలా గుండె వాపు వచ్చి ఒక్కరోజు సడన్గా తెలుస్తుంది మీకు. సడన్గా గుండెపోటు రావడం, సడన్గా ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం, సడన్గా ఇందాక ఇక్కడ చెప్పినా కదా, గుండె ఎలా ఫెయిల్ అయిపోతుంది, గుండె ఫెయిల్ అయిపోవడం, సడన్గా ఫెయిల్ అయిపోవడం వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరిపోయి ఆయాసం రావడం, సడన్గా తట్టుకోలేక కాళ్ళ వాపులు వచ్చేయడం, ఇలాంటివి జరుగుతాయి, సడన్గా జరుగుతాయి. ఇబ్బంది నాకేమీ లేదు అని అనుకోవడం కాదు. బీపీ కంట్రోల్లో పెట్టుకోకపోతే మెల్లగా లోపల జరిగే ప్రాబ్లం అంతా జరిగిపోతూనే ఉంటుంది అన్నమాట. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. ఇలా హార్ట్ ఫెయిల్ అవ్వడం, లేదంటే సడన్గా బ్రెయిన్లో రక్తం చిట్లి కోమాలకు పోవడం, పక్షవాతం రావడం, ఫిట్స్, వెనుక భాగం వైపు కనుక రక్తం చిట్లితే చనిపోయే ప్రమాదం కూడా ఉంది, వెంటిలేటర్ పైకి వెళ్ళిపోతాడు పేషెంట్. ఇంకా కిడ్నీలు అంటారా, కంట్రోల్లో లేదంటే మీకు అసలు ఇబ్బంది తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే, కిడ్నీ ఇబ్బంది మరీ పెరిగిపోయి ఇంకా డయాలసిస్ స్టేజ్ వస్తారు చూడు, అప్పుడు తెలుస్తుంది మీకు. కాళ్ళవాపులు బాగా వచ్చేసి, ఆయాసం వచ్చేసి, వాంతులు అయిపోయి, కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల వచ్చే ఇబ్బందులన్నీ మొదలవుతాయి. ముందు ఎర్లీ స్టేజెస్లో ఇప్పుడిప్పుడే ఇబ్బంది మొదలైందంటే మీకు ఏమీ తెలియదు, రక్తం పరీక్ష చేస్తే తప్ప బయటపడదు. అది క్రియాటినిన్ పెరిగిన ఇనిషియల్ స్టార్టింగ్ స్టేజెస్లో ఇబ్బంది అంతా కనిపించదు మీకు. రాను ఆ ఇబ్బంది ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో మెల్లమెల్లగా కాళ్ళవాపులు రావడం మొదలైతే, మెల్లగా ఆయాసము ఇంకా ఎక్కువైపోయి, తర్వాత ఇంకా ఆకలి కాకపోవడం, వాంతులు అవ్వడం, నీరసంగా ఉండడం, అప్పుడు తెలుస్తుంది మీకు. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి, ఒక టైం మెల్లగా కాంప్లికేషన్స్ అన్నీ డెవలప్ కావడానికి మెల్లగా టైం పడుతుంది. బట్ లోపల ఇబ్బంది అనేది జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఇవన్నీ చేయాలి. మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ తగ్గాలి, హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలి, ఫుడ్ నైట్ టైం ఎక్కువ తీసుకోకూడదు, దాంతోపాటు మంచిగా ఫ్రెష్ ఫ్రూట్స్, పొటాషియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి, సాల్ట్ తగ్గియాలి, ఆల్కహాల్, సిగరెట్ ఆబ్వియస్లీ మానేసేయాలి, నిద్ర సరిగ్గా పోవాలి. మంచిగా నిద్ర ఎలా సరిగా పోవాలంటే ఏమేమి చేయాలో ఇందాక మనం మాట్లాడుకున్నాం, అవన్నీ పాటించాలి. ఎక్కువ ఆహారం తీసుకోకూడదు, నైట్ టైం కాఫీ అవాయిడ్ చేయాలి, స్ట్రెస్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంకా ఇవన్నీ చేసినా కూడా మనకు కంట్రోల్లో ఉండట్లేదంటే ఖచ్చితంగా మనం మందులు వాడాలి, రెగ్యులర్ చెకప్కి వెళ్ళాలి. దీంట్లో ఎటువంటి ప్రత్యామ్నాయం లేవు, ఖచ్చితంగా మందులు వాడాల్సిందే. నాకు ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు కదా అని లైట్ తీసుకోకూడదు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వీడియో దేనిపైన చేయాలి అనేది, మీకు నా వీడియో నచ్చినట్టయితే, మీకు ఇంకా ఏదైనా అనుమానాలు ఉన్నా, దేని గురించి అయినా మీరు తెలుసుకోవాలనున్నా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దానికి సంబంధించి నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ.